మా అంటే మామిడి పండు సీజన్ వస్తుందా? మీరు మామిడి పండ్లు తెచ్చుకున్నారనుకోండి, అవి బాగున్నప్పుడు తింటే బాగుంటుందా, ఖరాబ్ అయినప్పుడు తింటే బాగుంటుందా? ఖరాబ్ అయితే ఏం చేస్తారు మీరు? మీరు డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు కదా, తినచ్చు కదా, తింటారా? మీరు తెచ్చుకున్న వస్తువే మీరు ఇంత జాగ్రత్తగా చూస్తే మరి దేవుడు ఎంత జాగ్రత్తగా చూస్తాడు? మనం పాపం చేసి ఇష్టానుసారంగా ఉండి, దేవా పాపిని తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు ఎలాగైతే తీసుకుపోయి నువ్వు కొనుక్కొచ్చి మాడిపోండి చెత్త పుట్టులు పారేస్తావు, నేను కనుక నరకంలో పారేస్తాడు. ఇంత తెలివిగా లేదా దేవునికి? మనం ఇలా ఎందుకు ఆలోచన చేయము? మనం ఒకటే, మన క్రీస్తు సమాజంలో ఒక భ్రష్టు పట్టించారు. ఏమిటి తెలుసా? నువ్వు ఏ పాపమన్నా చేయి, దేవుడిని క్షమిస్తాడు. ఎప్పుడు చెప్పా? నువ్వు ఏ పాపమని చేయి క్షమిస్తాడా? ఎప్పుడు? నీకు పాపం అంటే తెలియనప్పుడు, దేవుడు అంటే తెలియనప్పుడు, వాక్యం అంటే తెలియనప్పుడు, నీవు ఈ లోకానుసారంగా ఉన్నప్పుడు, నిజమైన దేవుడు ఎవరో తెలియకపోతే అప్పుడు దేవుడిని క్షమిస్తాడు. కానీ నీకు అన్ని తెలుసుకొని నీ పాపాలు చేస్తే నిన్నటి దేవుడు క్షమిస్తాడు చెప్పండి? చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? దేవుడు మన మాట ఎందుకు వింటాడు, ఎప్పుడు వింటాడు చూద్దామండి. 24 వచ్చిన సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 వచ్చిన. నేను పిలువగా మీరు వినకపోతే నా చేయి చాపుగా ఎవడును లక్ష్య పెట్టకపోయాను. ఇదేంటి? రోజు దేవుడు మీతో మాట్లాడతాడంట. రోజు ప్రతి మనిషితో దేవుడు పిలుస్తాడంట. దేవుడు వచ్చి పిలిస్తే మా ఇంటికి రామంటారా? దేవుడు కాదు, నా ద్వారా ఇంకొకరి ద్వారా మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు, ఇదిగో మీరు దేవుని వైపు రానని దేవుడు పిలిచినప్పుడు అక్కడ తిరగాలి. మీరు కానీ తిరగకపోతారు అనుకో, దేవుడు కూడా మన మాట వినదు. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ప్రార్థన చేస్తే దేవుడు వినడని అంటారంటే ఎందుకు వినడంటే గిన్నెకి వినడు. నేను చెప్తున్నాను చూడండి. 25 వచ్చింది. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఎన్నోసార్లు వాక్యము మీ గురించి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇదేంటి నా గురించి చెప్తానంటే, నీ గురించి చెప్తాడు అనుకున్నప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఓహో, నాలో ఏదో తప్పు ఉంది, దాన్ని సరి చేసుకోవాలి, దేవుడే నాతో మాట్లాడతాడు అని మీరు అనుకోవాలి. అంతేగాని నన్ను టార్గెట్ చేశాడంటే నీ బోధ నరకండి, ఎవరేం చేయలేరు. నేను చెప్పిన బోధ అంటే దేవుడు ఎప్పుడు చెప్పాడు? వాక్యం చెప్పేవారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసింది, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయమును వచ్చినప్పుడు నేను అసహించుకుందును. ఇప్పుడు చెప్తున్నారు కింద. కాబట్టి ఏంటి? దేవుడు చెప్పితే వినకపోతే